సో అణ్వస్త్ర దాడి ఎలా ఆపాలని ప్రపంచం ఉంది. అణ్వస్త్రాలు వస్తే చూద్దామని భారతదేశం వెయిటింగ్ చేస్తుంది. ఒక భీకరమైన సమరం సిచ్యువేషన్ ఉంది. ఈ వాస్తవ పరిస్థితిని మనం దూరంగా ఉన్నాం కాబట్టి అంత తెలియదు. ఇక్కడ రావు గారు, పాకిస్తాను ఒకవేళ న్యూక్లియర్ దాడి చేయాలనేటువంటి ఆలోచనలో భారత్ మీద వారు గనక ఆలోచన వచ్చి వారు చేసే పరిస్థితి ఉంటే భారత్ ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. అలాంటి అణ్వ సంపద మన దగ్గర, అణుసంపద ఏముంది? 1998లో రెండు ఒకేసారి అధికారికంగా అణ్వస్త్ర పరీక్షలు చేసినాయి. అప్పటి నుంచి పాకిస్తాన్ తెగించేస్తుంది. ఎందుకు? నా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేయగలవురా అంటూ టెర్రరిస్ట్ అటాకులు చేస్తూనే ఉంది. మన్మోహన్ సింగ్ గారు కూడా సర్జికల్ స్ట్రైక్ చేశారు, వాళ్ళు లొంగలేదు. తర్వాత అది అన్రిపోర్టెడ్ అండి. ఇప్పుడు మోడీ గారు ప్రస్తుత ప్రధాని 2 సార్లు స్ట్రైక్ చేశారు. 2016 యూరి, తర్వాత బాలాకోట్ 2019. వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందుకని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ థర్డ్ సర్జికల్ స్ట్రైక్ థర్డ్ అనొచ్చు దాన్ని. అది ఏంటంటే పీఓకే కాదు, టెర్రరిస్ట్ స్ట్రైక్ కాదు, పాకిస్తాన్లో చొచ్చుకెళ్ళి యుద్ధం చేసేసాం. పాకిస్తాన్లో పంజాబ్ అనేది పాకిస్తాన్కి చాలా హాట్ గుండెకాయ. అసీం మున్నీరు ప్రస్తుత ప్రధాని అక్కడ పంజాబ్ నుంచే వచ్చినాడు, పంజాబ్ నుంచి. అటువంటి దానిని మనం తుత్తునీయలు చేసి లాహోరు వాయు యాంటీ డిఫెన్స్ సిస్టమ్ని టోటల్ నాశనం చేసే HQ-9 అనేది చైనా నుంచి తెచ్చుకున్న దాన్ని. అంటే భారతదేశం అణుయుద్ధానికి సంసిద్ధం అయ్యే ఈ పని చేసిందా అనేది మనం ఆలోచించాలండి. ఎందుకంటే వాడు అణ్వస్త్రాలు మేము ఉపయోగిస్తామని ఒకటి తర్వాత అణ్వస్త్ర బూచి చూపిస్తూనే ఉన్నారు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ పహల్గాం తర్వాత ప్రతి వాళ్ళు అణుయుద్ధాలు చూపించారు. మనకు అణుయుద్ధం కళ్ళకు కట్టినట్టు చెప్పారు. మేము అణ్వస్త్రాలు యూజ్ చేస్తాం, 130 అణ్వాయుధాలు ఉన్నాయి, 170 అణ్వాయుధాలు ఉన్నాయి, మీరు ఎంత రక్తం పారిస్తాం పిలవాలే బుట్ట అందరూ ఇదే పరిస్థితి. కానీ దానికి సంసిద్ధమయ్యే భారతదేశం వెళ్ళింది. భారతదేశం పిచ్చోడి చేతులు అక్కడ రాయిని తట్టుకోవడం అంటే పిచ్చోడిని ఎలా డీల్ చేయాలో తెలుసుకుని సకల సంసిద్ధంగా అక్కడికి వెళ్ళిందని నా అభిప్రాయం అండి. రైట్. మనం తుపాటి కిషోర్ గారితో మాట్లాడదాం, జియో పొలిటికల్ అనలిస్ట్. కిషోర్ గారు నమస్తే అండి. కిషోర్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పటి వరకు